డియర్ ఫ్రెండ్స్, మీలో చాలామంది బిచ్చగాడు అనబడే ఒక చిత్రాన్ని చూసి ఉంటారు. సో ఇందులో స్టోరీ ఏంటి? ఒక ధనవంతుడు, సూపర్ రిచ్. ఈ వ్యక్తి కొంతకాలము బిచ్చగాడులాగా మీకు అజ్ఞాతంలో ఉండి మీకు అడుక్కుంటూ బతకాలి. కానీ ఇతని ఐడెంటిటీని ఎవరికి కూడా ఇతను చెప్పకూడదు. సో ఇది ఒక నియమం. అంటే వాళ్ళ అమ్మగారి ఆరోగ్యము కోసము ఇతను చేస్తున్న ఒక దీక్ష. మరి ఈ డైరెక్టర్ ఈ కథ చెప్పినప్పుడు అందరూ నవ్వుకున్నారు. ఒక ధనవంతుడు బిచ్చగాడిలాగా వేషము వేసుకొని రోడ్లు తిరగడం ఏంటి, అసలు ఇదేమైనా స్టోరీయా అంటే కాదండి, ఇది నిజంగా జరిగింది. ఈ పలానా వ్యక్తి పలానా ఊర్లో నివసిస్తున్నాడు, ఇతని ఈ ఊరిలో ఒక సూపర్ రిచ్ అని చెప్పి ఆ దర్శకుడు చెప్పినప్పుడు మీకు ఆ హీరో గారు అతన్ని కలిసిన తరువాతే బాబోయ్ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా, ఇలాంటి దీక్షలు కూడా ఉంటాయా అని చెప్పి ఆశ్చర్యపోయారు. తరువాత చిత్రాన్ని తీశారు, సూపర్ డూపర్ హిట్ అయింది. కథ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇప్పుడు ఇది కథేనా? మరి రియల్ స్టోరీ అన్నాం కదా. మరి ఇలాంటి రియల్ స్టోరీస్ అంటే మీకు ఒక ధనవంతుడు బిచ్చగాడి వేషము వేసుకోవడం కాదండి, ఒక బిచ్చగాడు ధనవంతుడుగా బతకడం ఉంటుందా అంటే ఇతని వర్త్, ఈ భరత్ జైన్ అనబడే ఇతని వర్త్ 7 కోట్ల రూపాయలు. గత 40 ఏళ్ల నుంచి ముంబైలో, తానేలో ఇతను అడుక్కుంటున్నాడు. నిజంగానే ఒక బిచ్చగాడు. ప్రపంచములో ద రిచెస్ట్ బెగ్గర్ ఎవరు అంటే భరత్ జైన్. ఇప్పుడు చూడండి, జైన్ అంటేనే మీకు ఇప్పుడు గౌతమ్ అదాని, ఈ జైనా వంశానికి చెందిన వాళ్ళు సూపర్ రిచ్గా ఉంటారు. మరి ఇతను కూడా రిచ్, కానీ ఇతను ఒక బిచ్చగాడు, అడుక్కునేవాడు. ఇతనికి ముంబైలో 2 ఫ్లాట్లు ఉన్నాయండి. ఈ 2 ఫ్లాట్లు అన్నప్పుడు ఒక ఫ్లాట్లో ఇతను తన ఫ్యామిలీతో ఉంటాడు, ఇంకొక ఫ్లాట్ని అద్దెకి ఇచ్చాడు. ఆ ఫ్లాట్ నుంచి ఇతనికి ప్రతి నెల కూడా అద్దె 30,000 రూపాయలు వస్తుంది. అలాగే ఇతనికి 2 షాపులు ఉన్నాయి. ఈ 2 షాపులు కూడా కలిపితే వచ్చే అద్దె ఇంకొక 30,000. అంటే ప్రతి నెల కూడా 60,000 రూపాయలు ఓన్లీ అద్దెల ద్వారానే ఇతను సంపాదిస్తాడు. సో ఇమీడియట్గా మీకు డౌట్ రావచ్చు, ఏమండి 60,000 రూపాయలు సంపాదించే ఈ వ్యక్తి ఎందుకండి రోడ్ల మీద అడుక్కుంటాడు? అడుక్కోవాల్సిన అవసరం ఏమిటి? ఇతను ఏమంటున్నాడు, గత 40 ఏళ్ల నుంచి నా ప్రొఫెషన్ అనేది అడుక్కోవడమే. అంటే ఇంటి నుంచి బయలుదేరతాడండి, బాగా టిప్ టాప్గా మంచి బట్టలు వేసుకొని ఒక బ్యాగులో తన లంచ్కి కావలసిన మొత్తము సర్వము సిద్ధం, అంటే ఆహారాన్ని సిద్ధము చేసుకొని వెళతాడు. రోడ్డు మీదకి వెళ్ళిన తరువాత ఒక బిచ్చగాడి అవతారం, కాస్ట్యూమ్స్, సో ఇవి వేసుకొని ముంబై వీధుల్లో మీకు మెయిన్ ట్రాఫిక్ జంక్షన్స్ దగ్గర ఇతను అడుక్కోవడం మొదలు పెడతాడు. ఇతనికి ప్రతిరోజు కూడా ఒక టార్గెట్ ఉంటుంది, నేను ఎవ్రీడే 1,500 రూపాయలు సంపాదించాలి, ఇది నా టార్గెట్ అని అనుకొని ఒక డిటర్మినేషన్తో ఇతను అడుక్కోవడం మొదలు పెడతాడు. గత 40 ఏళ్ల నుంచి ఇదే నేను చేస్తున్నాను. సో విలేకరులు అడిగారు, బాబోయ్ నీ స్టోరీ చాలా విచిత్రంగా ఉంది, బిచ్చగాడు చిత్రము చూసిన తరువాత ఇలాంటి వాళ్ళు ఉంటారా అని వెతికితే భరత్ జైన్ అనబడే మీరు దొరికారు. ఏంటండి మీరు చేస్తున్నది అంటే, నాకు బిచ్చము ఎత్తుకోవడం అనేది ఇష్టమండి. ఎందుకు అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ఒక మంచి నటుడిని అవ్వాలని అనుకున్నాను. సో నటుడు అన్నప్పుడు బిచ్చగాడిని మించిన నటుడు ఉండడు కదా. మీకు వేషము వేసుకోవాలి, దానికి సరైన కాస్ట్యూమ్స్, చేతికి గుడ్డ చుట్టుకోవాలి, అలాగే మీరు కటిక పేదరికములో ఉన్నట్టుగా నటించాలి, మీ కస్టమర్స్ని కన్విన్స్ చేయాలి, వాళ్ళ వద్ద నుంచి మీరు డబ్బు అనేది మీరు ఏదో ఒక రకంగా తీసుకోవాలి. ఇవాళ సాఫ్ట్వేర్ రంగములో యువతులు సో వీళ్ళకి చేతికి దొరికింది ఇచ్చేస్తూ ఉంటారు. 50, 100, 200 పట్టించుకోరు. సో ఇప్పుడు మనలాంటి వాళ్ళము రోడ్ల మీదకి వెళ్తున్నప్పుడు చూస్తాం, ఈ వ్యక్తికి మనము డబ్బులు ఇవ్వచ్చా, వర్తేనా? ఎందుకు, మనము బాగా వయసైన వాళ్ళు, నడవలేని వాళ్ళు, వాళ్ళకి ఎటువంటి ఆశ్రయం లేనప్పుడు సరే మనం ఒక 10 రూపాయలు ఇస్తే వాళ్ళకి ఒక విధంగా అంటే సపోర్ట్గా ఉంటుంది అనుకొని ఇస్తాం.
కానీ ఇలాగా మీకు శుభ్రంగా ఉన్న వాళ్ళు ఇలా కట్లు చుట్టుకొని కాళ్ళు విరిగిపోయినట్టు చేతులు విరిగిపోయినట్టు యాక్టింగ్ చేస్తూ మీ వద్దకు వచ్చి బిచ్చమెత్తినప్పుడు మీరు ఏమారిపోయి ఇచ్చారో అనుకోండి, ఇతను ఒక సూపర్ యాక్టర్ కదా, ఎంత ఈజీగా వీళ్ళని బోల్తా కొట్టిస్తున్నాను, సో సూపర్ యాక్టర్ని నేను అతను అనుకుంటాడు కదా. ఆ అవకాశం ఇవ్వకూడదనే మనం గమనిస్తాం. ఇచ్చేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచిస్తాం. కానీ ముంబై లాంటి నగరాల్లో మీరు డబ్బు ఇస్తే దండం పెడతారు, ఇవ్వకపోతే నోటికి వచ్చినట్టు తిడతారు. మీరు గమనించారో లేదో, ఒకవేళ మీరు హైదరాబాద్ నుంచి ముంబైకి ట్రైన్లో వెళుతున్నప్పుడు కొన్ని స్టేషన్స్లో ఈ ట్రైన్ ఆగినప్పుడు కొంచెం బాగా వయసైన వాళ్ళు వచ్చి అడుక్కుంటారు. ఒకవేళ మీరు ఇవ్వలేదు అనుకోండి, పచ్చి బూతులండి, ఇష్టానుసారం తిడతారు. ఆ ట్రైన్ కదిలేంత వరకు మనం చెవులు మూసుకొని బాబాయ్ వీడేంటి అలా అనిపిస్తుంది. కానీ ఇదే ప్రొఫెషన్గా పెట్టుకొని ఇప్పుడు సర్వద్యాదేవి అని ఉన్నారు, ఈవిడ చాలా సీనియర్ అడుక్కునే ఆవిడ, బెగ్గర్. ఈవిడేమంటారు, ప్రతి నెల నా టార్గెట్ 36,000 రూపాయలు సంపాదించాలి, అంటే నా కుటుంబానికి కావలసిన బడ్జెట్, ఆ కుటుంబాన్ని పోషించాలి, నా పిల్లలు బాగుండాలి, 2 పూట్ల వీళ్ళు తినాలి, ఇదంతా జరగాలి అంటే నాకు 36,000 రూపాయలు ఉండాలి, లేకపోతే నాకు గడవదు. కాబట్టి నేను రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఇలా అడుక్కోవాలి అనుకున్నప్పుడు నా టార్గెట్ ఇదే, దీనికి ఏం కావాలి, ఎంత రాత్రైనా కూడా నేను అడుక్కుంటాను, 12ంటికి కూడా రోడ్ల మీద తిరుగుతూ ఉంటాను, నా టార్గెట్ రీచ్ అవ్వాలి. అంటే ప్రతిరోజు కూడా 1000 రూపాయల నుంచి 1500 రూపాయలు సంపాదిస్తే నెలకు నేను అనుకుంటున్న 36,000 రీచ్ అవుతాను. సో ఇప్పుడు ముంబై లాంటి నగరములో వీళ్ళు డేటా తీశారు. ఎందుకంటే భారత్ మీకు జీడిపిలో దూసుకుపోతున్నప్పుడు కొన్ని రంగాల్లో మనం చాలా చాలా వెనుకబడి ఉన్నాం. ముఖ్యంగా ఇలా బెగ్గర్స్ రోడ్ల మీదకి వచ్చి అడుక్కునేవాడు ప్రపంచంలో ఎక్కడా లేనని. ఓకే, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలు చాలా చాలా వర్స్ట్ అనుకోండి, కానీ భారత్ లాగా ఒక ఎమర్జింగ్ మార్కెట్లో ఇట్లా రోడ్ల మీద అడుక్కునే వాళ్ళు ఉండడము కరెక్ట్ కాదు. కానీ దీన్ని ఒక ప్రొఫెషన్గా తీసుకొని ప్రొఫెషనల్ బెగ్గింగ్ అనేవాళ్ళు ఒక మాఫియా, అంటే ఇప్పుడు ఇది ఎలాగంటే డేటా తీసినప్పుడు బాంబేలో ఎంతమంది బెగ్గర్స్ ఉన్నారు, వీళ్ళ సంపాదన ఎలా ఉంది, ప్రతి సంవత్సరం వీళ్ళ టర్నోవర్ ఎంత అంటే 1 కోటి రూపాయల, 2 కోట్ల, ఇలా అంచనా వేస్తే మీకు నిపుణులు బిత్తరపోయారండి. మీకు 190 కోట్ల రూపాయలు వీళ్ళ టర్నోవర్, అంటే వీళ్ళు అచీవ్ చేస్తున్న టార్గెట్ ఎంత, 190 crores ఓన్లీ ఇన్ ముంబై సిటీ. సో అలాంటప్పుడు ముంబైయే టాప్లో ఉందా అంటే రాష్ట్రాలు, ఇప్పుడు రాష్ట్రాలు తీసుకున్నారు అనుకోండి, ఉత్తరప్రదేశ్ అనండి, వీళ్ళు నంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. తరువాత మీకు ఆంధ్రప్రదేశ్, మీకు వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, ఇలాంటి రాష్ట్రాలు ఉన్నాయి. అంటే ఇక్కడంతా అడుక్కునే వాళ్ళు చాలా చాలా హై లెవెల్లో ఉంటున్నారు. వీళ్ళ ఇన్కమ్ కూడా మీకు సొంత ఇళ్ళు ఉండడము, 2 వీలర్స్ ఉండడము, మంచి బట్టలు, మీకు మంచి హోటల్స్లోకి వెళ్ళి భోజనాలు, ఇలాగ జీవించేవాళ్ళు ఏంటి వీళ్ళు అడుక్కునే వాళ్ళే. కానీ ఒక ఐటీ ప్రొఫెషనల్ లెవెల్లో వీళ్ళు బతుకుతున్నారు. కానీ వీళ్ళందరినీ కూడా తలదన్నే ఒక నగరము మన గ్రేట్ హైదరాబాద్. హైదరాబాదులో 40,000 మంది నుంచి 50,000 మంది అడుక్కునే వాళ్ళు ఉన్నారు. అప్పట్లో ఒక మేయర్ గారు వచ్చారు, హైదరాబాద్ నగరములో రోడ్ల మీద అడుక్కునే వాళ్ళే లేకుండా నేను చేస్తాను అన్నారు. తరువాత ఈయన పదవి ఊడిపోయింది, వీళ్ళ పాలన అనేది అయిపోయింది. మళ్ళీ వీళ్ళు అంటే మహారాష్ట్ర నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, ఇలాగ కర్ణాటక నుంచి అడుక్కునే వాళ్ళు రెగ్యులర్ బేసిస్లో మీకు హైదరాబాద్ వస్తారండి. వీళ్ళు చేసే టర్నోవర్ 460 కోట్లు ప్రతి సంవత్సరం. అక్షరాల వీళ్ళ సంపాదన 460 కోట్లు అని చెప్పి డేటా చెప్తుంది. వీళ్ళు అడుక్కోవడము అన్నప్పుడు ఒక మాఫియా అండి. గర్భిణీ స్త్రీలు, పిల్లలు, వీళ్ళందరినీ కూడా వాతలు పెట్టి, చేతులు విరగ్గొట్టి, కాళ్ళు విరగ్గొట్టి రోడ్ల మీదకి పంపించి, అంటే కొంతమంది ఫారినర్స్, విఐపీస్, సెలబ్రిటీస్ ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ ముందు ఇలా అడుక్కోవడము అనేది మన దేశం యొక్క ఆ గౌరవ ప్రతిష్ట. సో దానికి మీకు భంగము కలిగించే విధంగా ఉంది. మరి అడుక్కునే వాళ్ళు ఇంతంత డబ్బు వస్తే కదండి వీళ్ళు బెగ్గింగ్ చేస్తారు. అలాంటప్పుడు దీన్ని ఆపడం ఎలాగా? ఈ బెగ్గర్స్ మెనెన్స్ అనేది మీ నగరాలలో లేకుండా చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి? మీ వద్ద ఏమైనా మార్గాలు ఉన్నాయా? ఉంటే దయచేసి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.
జై హింద్.